ఖచ్చితంగా అందరూ కూడా వైకుంఠ చతుర్దశి రోజు గంధం రాసిన మారేడు దళాలతో శివుణ్ణి పూజించండి. అలా పూజించేటప్పుడు కూడా ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుతూ గంధం రాసిన మారేడు దళాలతో పూజించండి. దీనివల్ల శివకేశవులిద్దరి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈ వైకుంఠ చతుర్దశికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, వైకుంఠ చతుర్దశి రోజు అదృశ్య రూపంలో శివపార్వతులిద్దరూ కూడా నందీశ్వరుడి మీద కూర్చొని మొత్తం భూలోక సంచారం చేస్తారు. అది వైకుంఠ చతుర్దశికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత. అలా నందీశ్వరుడి మీద కూర్చొని శివపార్వతులిద్దరూ కూడా భూలోక సంచారం చేసే అద్భుతమైన రోజు కాబట్టి, ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం ఎవరైనా సరే శివలింగానికి ఆవు పెరుగుతో అభిషేకం చేసి దధ్యోజనం నైవేద్యంగా సమర్పించినట్లయితే 1000 కపిల గోవులను దానం చేసిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది.